కోసం జీవ కిరీటం కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నానంటే ఏసే జీవ కిరీటం నాకే ఇస్తాడు. నాకు పోటీగా ఎంతమంది వస్తారో ఏమో, ఎలా అయినా జీవ కిరీటం నాకే రావాలి. ఏసేని ఎలా అయినా ఇంప్రెస్ చేయాలి. ఎలా? కోటయ్య, ఏం చేస్తున్నావు? మన ఇంట్లో ఉన్న కాస్ట్లీ చీర ఒకటి తీసుకొచ్చి అక్కడ వేసి నీట్గా తుడు. నీట్గా. వీడు అసలు మాటే వినడు. పచ్చాపలు ఇక్కడ ఎవరో జీవ కిరీటం ఇస్తున్నారంట కదా, ఎక్కడ? దూరం దగ్గర వాసన వస్తుంది. అబ్బో, వాసన అంట. కూర చేస్తే లొట్టలు తీసుకొని తింటారు కానీ వాసన అంటవా? అయినా ఇంత కంపు కొడుతున్నావు, నీకు వేసే జీవ కిరీటం ఇస్తాడా? అవును, ఎందుకంటే పొద్దున్న లేస్తే కానీ పూట గడవదు, చేపలు అమ్మితే కానీ డబ్బులు రావు. ఇన్ని కష్టాలు. మరి నా కాకపోతే ఇంకెవరికి జీవికి? సరే అమ్మా, నీకే ఇస్తాడు. వెళ్ళు, అక్కడ కూర్చో, వెళ్ళు. అరే కోటయ్య, వాసన వస్తుంది, కంప తీసుకొని బయట పడు. సరే, ఎక్కడికి కంప ఎక్కడికి? డబ్బులు ఇచ్చి తీసుకో. బయట పెడతాను. సరే సరే. ముందే చేపలా వచ్చింది, ఇంకా ఎన్ని భరించాలో ఏమో. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, యువర్ ఎక్స్క్యూజ్. చెప్పండి. ఇక్కడ ఎవరో జీవ కిరీటం ఇస్తున్నారంట కదా, అక్కడ నాకు చాలా బిజినెస్, చాలా వర్క్స్ ఉన్నాయి, ఇంకా నాకు చాలా టైం అవుతుంది. అదేదో తొందరగా ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏంటి మీకా? ఎస్, నాకు చాలా మనీ, చాలా బిజినెస్ ఉన్నాయి. నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు? మీకే ఇస్తారు, కానీ వెళ్ళి అక్కడ కూర్చోండి. ఇంత చీపా? మీ ఇంట్లో సరిగ్గా చైర్స్ కూడా లేవా? మీకు కాస్ట్లీ చేసి తర్వాత ఇస్తాం, కానీ ప్రస్తుతానికి అక్కడ కూర్చోండి. కాఫీ? మీకు ఏసీ కూడా లేదా? కోటయ్య, చెప్పండి. కాఫీ అంట. సరే. ఎక్స్ట్రా స్ట్రాంగ్ కాఫీ. ఓకే. భరించాలి, తప్పదు. ఇంకెంతమంది వస్తారో. మీకు ఒకటి చెప్పాలి. ఏంటి? జీతమా? ఏసీ వస్తున్నారంట, జీవ కిరీటం నేను అడగచ్చు. నీకెందుకు? పనోళ్ళలాగా ఉండే. అయినా ఏసే నీకు జీవ కిరీటం ఇస్తాడా? వెళ్ళి పని చేసుకోపో. వెళ్ళ కాఫీ కక్కడి. వీడికంట జీవ కిరీటం కావాలంట. ఎలా అయినా జీవ కిరీటం నాకే రావాలి. ఎక్కడెక్కడ ఏసీ ఎక్కడ? వామ్మో, ఇంతమంది వచ్చారా? అంటే నాకేనా లాస్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది? నీకు లేట్గా తెలిసిందా? అదేంటి? నేను ఎన్ని చర్చిలు కట్టించాను తెలుసా? లక్షలు డొనేషన్స్ ఇచ్చాను తెలుసా? అయినా నీకేం తెలుసులే. అయినా జీవ కిరీటం నాదే. అమ్మ తల్లి, నీకే వచ్చింది జీవ కిరీటం. వెళ్ళక్కడ కూర్చో. అబ్బో, ఎన్ని చర్చిలు కట్టించిందో అంట, లక్షలు డొనేషన్స్ ఇచ్చిందట. ఆ జీవ కిరీటం నాకు వచ్చిద్దా? ఏమో, ఏసే ఆమెకే ఇస్తాడేమో, చూద్దాం. అయినా ఏసే ఏంటి ఇంకా రావట్లేదు? ఇంకా బయటకు వెళ్ళే పని ఉంది. ఏసే తొందరరా ఏసయా. ఓ హలో, ఎవరు నువ్వు? డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తున్నావు? ఓ ఏసే రండి, కూర్చోండి. కొట్టుకోకండి, లైన్ వైజ్గా వెళ్ళాడు. తప్పుకోండి. ముందు నేను వచ్చాను కాబట్టి నేనే అడుగుతాను. ఆ జీవగిరి మీద నాకు ఇచ్చేయండి అయ్యా, నాకు చాలా పనులు ఉన్నాయి. పొద్దున్న లేస్తే కానీ పూట గడవదు, చేపల మీద కానీ డబ్బులు రావు. ఎన్ని కష్టాలు. తొందరగా జీవ కిరీటం ఇస్తే నేను వెళ్ళిపోవాలి, చేపలు అమ్ముకోవాలి. ఈయనేంటి నా కాదంటాడు? అయితే ఆ జీవ కిరీటం నాకే కదా, నాకు చాలా టైం అవుతుంది. అక్కడ నాకు చాలా వర్క్స్, చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా మనీ, చాలా బిజినెస్ ఉన్నాయి కాబట్టి అది నాకే కదా. వాట్ ఈస్ దిస్? మీకు కూడా ఇవ్వలేదా జీవ కిరీటం? మీరంతా బిజీయా? అసలు మీదేం బిజినెస్? పొద్దున్న లేస్తే
అంతా నా వాళ్ళే. ఏంటి కూరగాయల బిజినెస్? ఇంకేదో అనుకున్నా. ఏసే ఆ జీవి కిరీటం నాదే కదా. ఏసే ఆ జీవి కిరీటం నాదే కదా ఏసయా, నాకు ఇచ్చేయండి ఏసయా. ఆయన నాకే ఇవి ఉంటుందిలే. నేను ఎన్ని చర్చిలు కట్టించాను, లక్షల డొనేషన్స్ ఇచ్చాను, అది నాకే కదా ఏసయా, తొందరగా ఇచ్చేయండి. నాకు కాదా మరెవరికి? నాకు తెలిసేసా వీళ్ళందరికీ ఇవ్వలేదంటే ఆ జీవ కిరీటం నాకే కదా, తొందరగా ఇచ్చేయండి సార్. బయటికి వెళ్ళే పని పెట్టుకొని కూడా వీళ్ళందరినీ భరించాలంటే ఆ జీవ కిరీటం నాకే. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ఏంటి నాకు కూడా కాదా? ఇంకెవరికి ఇస్తారే సార్ జీవ కిరీటం? మీరే ఉంచుకుంటారా? జీవ కిరీటం మీరు ఎవరికి కాదు, మీ ఇంట్లో పనివాడు ఉన్నాడు కదా కోటయ్య, వాడిని పిలవండి. పనివాడా? వాడెందుకు? సరే పిలుస్తాను. కోటయ్య, చెప్పండి అమ్మ. ఏసే పిలుస్తున్నారు, ఏంటో కనుక్కో. చెప్పండి. అయ్యా నాకా? అవును కోటయ్య నీకే. అయ్యా నాకా? అవును కోటయ్య నీకే. తనను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడు, తనను తాను తగ్గించుకొని వాడే హెచ్చింపబడు. ఆస్తులు ఎన్నున్నా, అంత